సమంత ఏం చేసినా గూడా దానిలో 100% లవ్ ఉంటుంది. అయితే నిజానికి తను తన జీవితంలో చాలా అంటే చాలా ఒడిదుడుకుల్ని ఫేస్ చేసింది. ముఖ్యంగా చెప్పాలి అంటే తన పర్సనల్ లైఫ్‌లో అయితే తను కోలుకోలేని దెబ్బలు చాలానే తింది. నిజానికి తను హీరోయిన్‌గా తన హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి తను ఒక అడుగు వెనక్కి వేసి హీరోయిన్‌గా కాదు నేనింక ఫర్దర్‌గా ప్రొడ్యూసర్‌గా కూడా కొంత అడుగు వేస్తానని చెప్పేసి 'శుభం' సినిమా ఏదైతే తీసిందో అది సూపర్ డూపర్ హిట్ అయింది. అందరు కొత్త వాళ్ళతో ఒక మంచి కొత్త కథనంతో స్టార్ట్ చేసిన సినిమా నెక్స్ట్ లెవెల్ మూవీ అనే చెప్పుకోవాలి. అయితే తన ప్రొఫెషనల్‌గా తనసలు ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు. కానీ తన పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ తగులుతూనే ఉంది. అయితే తాజాగా మనం చూసినట్టయితే సమంత ఒక కొత్త ఇంటిని జూబ్లీ హిల్స్‌లో కొనుగోలు చేసింది. ఆ ఇల్లు స నాగ చైతన్య ఉన్నప్పుడే తను సెలెక్ట్ చేసుకొని, నా ఇల్లు ఇలా ఉండాలి అని చెప్పేసి అడుగు టు అడుగు అన్నీ కూడా తనకి తానే సెలెక్ట్ చేసుకున్న ఒక గొప్ప పొదరిల్లని చెప్పుకోవాలి. అయితే ఆ ఇంటికి సంబంధించి తనొక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. పెళ్ళైన తర్వాత ఇక్కడేంటంటే మ్యాటరు 'రాజ్ నిడుమూరు' ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ అలాగే తనకి సంబంధించిన కొంతమంది సిబ్లింగ్స్ అందరూ కూడా ముంబైలో ఉంటారనమాట. అయితే ఆహ్, 'రాజ్ నిడుమూర్' కూడా ముంబైలోనే ఉంటారు. ఎందుకనంటే ఆయన వెబ్ సీరీస్‌లు హిందీవి, ఇంగ్లీష్‌వి గట్రా తీసుకుంటూ ఉంటారు కదా! సో, అలా అనమాట. అయితే సమంత ఏం చేసింది అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ తను అత్తవారింటికి అడుగుపెట్టిన తర్వాత 'రాజ్ నిడుమూరు' పేరెంట్స్‌ని 'రాజ్ నిడుమూరు' అలాగే తన మేనకోడలు అందరిని కూడా జూబ్లీ హిల్స్ ఇంటికి షిఫ్ట్ అయిపోవాలి అని చెప్పేసి కండిషన్ పెట్టింది. అందరూ నాతోనే ఉండాలి. మనందరం కలిసే ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి 'రాజ్ నిడుమూరు' ఎమోషనల్ అయిపోయాడట. ఎందుకనంటే ఎప్పుడైనా సరే ఒక మగవాడికి కొత్తగా పెళ్ళైన తర్వాత తన తల్లిదండ్రుల్ని తన సొంత తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేసింది అంటే అంతకన్నా దేవుడిచ్చిన గొప్ప అదృష్టవంతురాలైన భార్య ఉండదు. సో, ఇక అయితే గతంలో సమంత ముంబైలోనే ఉండేది. వాళ్ళ మదర్ కూడా ముంబైలోనే ఉండేవారు. అంతకు మునుపు కేరళలో నుంచి వాళ్ళు ముంబైకి మారారనమాట. అయితే ఇప్పుడు సమంత వాళ్ళ మదర్, అలాగే రాజ్ నెడుమూరి పేరెంట్స్‌తో పాటుగా ఆల్మోస్ట్ రిలేటివ్స్ అందరూ కూడా తన కొత్త ఇంట్లోనే ఉండాలని చెప్పేసి చాలా స్ట్రాంగ్‌గా నిర్ణయం తీసుకుందంట. దీనికి రాజ్ నెడుమూరి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడట. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.